అయ్యా, అమ్మవారికి చీర శారీ తీసుకొచ్చాను. అవునా అమ్మ, మంచిది. ఇలా ఇవ్వు, పూజ అయ్యాక పెడతాను, సరేనా? అమ్మా ఎల్లమ్మ తల్లి, 2 రోజుల్లో ఆషాఢం మొదలవుతుంది. అందరింటికి ఆడబిడ్డలా వచ్చి పిల్లా జల్లని ఆశీర్వదించు తల్లి. ఇట్రా అమ్మా. అయ్యా, ఆషాఢం బోనాలకి మా అమ్మగారింటికి వెళ్తున్నా. అవునా బిడ్డ, మంచిది. పైలంగా పోయిరా. బా, ఏం కిస్మత్ నాది. పొద్దున్నే లేచి గుడికి వస్తా అంటే ఎల్లమ్మ ఎదురొచ్చింది కదా. బాబు, భయపడ్డావా అనే? నేను పోతును. ఏంటి బిడ్డ పోతూ ఇట్లా సైతం లెక్కొచ్చినావు? బాబు, ఇది నా పోతరాజు గెటప్పే. ఎట్లున్నది బిడ్డ పోతూ, మొదలు నువ్వు బయటికి పో. నువ్వు బయటికి పో బిడ్డ. ఏంది బిడ్డ ఇట్లా సైతాన్ లాగా వేషం వేసుకొని వచ్చినావు? ఏంలే బాపు, ఈసారి మన బస్తీల బోనాలకు పోతరా దేశం కడతానా. అయినా ఇంత డేంజర్ ఉంటేనే పోరగాళ్ళందరూ గజగజ వనికి ఉరుకుతారు. పోతరాజును చూసి అందరూ ఉరుకొద్దు బిడ్డ, దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకో తెలుసా? అమ్మకి తమ్ముడిగా, శివుని ఆజ్ఞతో పోత లింగడుగా, తల్లికి అండగా ఉండే దేవుడి స్వరూపమే పోతరాజు. సరే సరే, దేవుడే గాని నేనైతే ఈసారి బోనాలకు పోతరా వేషం కట్టి డ్యాన్స్ ఆడతా. నువ్వు వద్దనొద్దు. ఏంది పోతరాజు వేషం కడతావా? గీ సైతాన్ వేషం వేసుకొని? బిడ్డ, పోతరాజు వేషం కట్టాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వచ్ఛమైన పసుపు బండారి పూసుకొని తయారు కావాలే, ఇట్లా కాదు. అంతేనా? ఏది ఏది ఫస్ట్? ఇంతే కదా, సరిపోయిందా? గట్ల కాదు పోతూ, నీకు అర్థమైతే లేదు. ఇడిచిపెట్టు, వద్దు. బాబు, నువ్వెన్ని చెప్పినా ఊకోను. నేను ఈసారి బోనాలకు అమ్మవారి ముందు వేషం కడతా, ఆడతా. పోతూ, అమ్మవారి ముందు నువ్వు ఆడలేవురా. నాకు ఆడరాదా? ఇప్పుడు చూడు ఎట్లా ఆడతానో.
బాబు చూసినావా ఎట్లా ఆడినో? ఏంది దీన్ని ఆట అంటారా? మీకు నచ్చినట్టు నడువు ఊపుడు, ఛాతీ ఊపుడు, సైకిల్ చేసుడు అదో ఆటనారా? నువ్వు ముసలోని అయినావు బాబు, నీకేం తెలియదు. ఇదే ట్రెండ్ ఇప్పుడు. ఏం ట్రెండో ఏమో, ఏం అర్థమైతలేదు. బాబు హీరోగోలేటి సురుక్ షాట్ కొట్టుడు ప్రాక్టీస్ చేయాలి. ఏమనుకున్నావు బిడ్డ? హీరోగోల్ అంటే మందిని ఉరికించి సురుకు షాట్లు కొట్టేది కాదు. మరి ఇంకెందుకు నువ్వు చెప్పు బాపు. ఏమనుకున్నావు బిడ్డ? హీరోగోల్ అంటే అమ్మవారికి ఎల్లప్పుడూ రక్షణగా ఉండే పోత లింగడి చేతిలో ఉండే ఆయుధం. ఈ హీరోగోల మన చేతితో వాళ్ళ ఒంటిని తాకితే వాళ్ళ ఒంటిపై ఉన్న గాలి ధూళి చెడు ప్రభావం పోతుందని ప్రజల గట్టి నమ్మకం. ఇది ఎల్లప్పుడూ అమ్మవారి ముందు స్వచ్ఛమైన పసుపు బండారితో ఆదిశక్తి ఆధీనంలో ఉంటుంది. అంత గొప్ప పవిత్రత గల ఈ హీరోగోలతో మీరు పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతున్నారు. నువ్వేమైనా చెప్పు బాపు. రాజన్న ఈసారి బోనాల జాతర పెద్దగా చేస్తాడు. బయట నుంచి పెద్ద పెద్దోళ్ళు 200 మంది వస్తారు కావచ్చు. ప్యాడ్ బ్యాండు, పెద్ద డీజే బ్యాండు, పూణే బ్యాండు, ధూమ్ధామ్ సెటప్లు చేపిస్తాడు. 20 ఆటలు కోస్తాడట. బయట నుంచి మందు తెప్పించిండు. కూరగాళ్ళు ఫుల్ జోషులుంటారు. వాళ్ళందరి ముందు నేను పోతరాజు డ్యాన్స్ ఆడాలి. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో ఫుల్ ఫేమస్ కావాలి అంతే. అమ్మవారే ఆడిబిడ్డయి ఇంటికొచ్చే వేళ, ఊరికొచ్చే వేళ అది చూసి పోతరాజు పరవశించి ఆనందంతో వేసే చిందు బస్తీల పెద్ద మనుషుల కోసం, వాళ్ళ బిల్డప్ల కోసం ఫోటోలు వీడియోలు తీసుకునే ఆట అయిపోయింది. జమానా ఎంత ఖరాబ్ అయిపోయింది బిడ్డ. పోతరాజు వేషం కట్టి ఒళ్ళంతా బండారి పూసుకొని గవ్వల దండలు వేసుకొని ఈరగోల చేతిలో పట్టుకొని అమ్మవారు మన ఊరిలో ఊరేగుతుంటే ఆనందంతో వేసే చిందు ఎట్లుండాలే? చూసే వాళ్ళందరి ఒళ్ళు పులకరించి కళ్ళు చెమ్మగిల్లి మనతో కలిసి చిందేయాలి.
రాజు 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 ఎందుకు అరుస్తున్నావు రా? ఏమైంది రాజు? రాజు ఏమైంది నాన్న? కళ్ళు వచ్చింది బాబు. ఏం కల? ఎల్లమ్మా ఊదిరాదు, ఎల్లమ్మా ఊదిరాదు, ఎల్లమ్మా ఊదిరాదు. ఇటు చూడు నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎల్లమ్మ పోతరాజు మన కులదేవతలు. నేనున్నా లే. బయట మీ దోస్తులు వచ్చిళ్ళు, బోనాల పండుగకి ఏదో ఏర్పాట్లు చేయాలట, నేను రమ్మంటాను. లే దా. అరే రాజన్న రేపు మళ్ళీ పొద్దుగాల దొరకర్రా, ఏదున్నా ఈ నైటే మాట్లాడాలి. అవునా బాయ్, ఏదున్నా నైటే మాట్లాడాలి, మళ్ళీ రేపు పొద్దుగాలే దొరకడు. అవురా మాట్లాడాను. దగ్గరలందరూ కలిసి గింత చీకపడ్డానికి వచ్చిర్రు. ఏంది సంగతి? ఏందిరా ఇట్లా వచ్చారు? చెప్పరు. నువ్వు పొద్దుంతా దొరుకుతావా అన్న? 2 రోజులు అయితే బోనాల పండుగ చాలా అవుతుంది, ఇప్పుడే మాట్లాడదామని వచ్చిన. బ్యాండ్ వాళ్ళకి చెప్పినావా? డీజే బుక్ చేసినావా? లైటింగ్ కన్ఫర్మ్ అయిందా? ఈసారి గ్రాండే చేయాలన్నా మనం. కొంచెం నిమ్మలంగా రా, తమ్ము తీసుకో, చేద్దాం, గ్రాండ్గానే చేద్దాం. అన్న ఈ ఆటలు తెప్పించినావా? మన వాళ్ళందరికి సరిపడా మందు చెప్పినావా వైన్స్లా? చెప్తా. నువ్వు ఊగా అన్న. రాజన్న పోతురాజులు మాత్రం డేంజర్ ఉండాలి, ఒక్కొక్కరిని ఉచ్చోయించి ఉరికేయాలి. పోతరాజుని చూసి అందరు భయపడి ఉరుకొద్దు బిడ్డ, దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. నేను మాట్లాడతా కానీ. అవునన్నా, పోతురాజు హైలైట్ ఉండాలి, డీజే ఫుల్ మోగాలి, పోరాళ్ళకు మంది తక్కువ పడొద్దన్న, అందరు ఫుల్ జోష్లు ఉండాలి. ఈసారి హైదరాబాద్లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో మనదే ఫుల్ వైరల్ కావాలన్నా, ఏమంటారా? బస్తీల పెద్ద మనుషుల కోసం, వాళ్ళ బిల్డప్ల కోసం ఫోటోలు వీడియోలు తీసుకునే ఆట అయిపోయింది. జమానా ఎంత ఖరాబ్ అయిపోయింది బిడ్డ. సరే నేను చూసుకుంటా కానీ రేపు పొద్దున గుడికాడికి వస్తా, మాట్లాడదాం. పక్కా రావాలన్నా. పక్కా వస్తారా మీరు? పోరి మంచిదన్న, ఏది సెట్ అయిపోయినట్టేరా అన్న, రేపు చూసుకుందాం, వచ్చి మాట్లాడదాం. అరే అక్క వచ్చింది, ఆషాఢం వచ్చింది, బోనాల పండుగ షురు. బాగున్నారా తమ్ముళ్ళు? బాగున్నాం అక్క. మా ఇల్లమ్మ తల్లి 2 రోజుల్లో ఆషాఢం మొదలవుతుంది. అందరింటికి ఆడబిడ్డలా వచ్చి పిల్లా జల్లని ఆశీర్వదించు తల్లి. చెల్లె బాపు, చెల్లొచ్చింది. చెల్లె ఆయనారా? బాగున్నా, బాగున్నావా? బాగున్నారా? బావ రాలే? బాబా బోనాల పండుగకి వస్తా అన్నాడు. బిడ్డ బాగున్నావారా? బాగున్నా బాబు, బాగున్నావా?